మిగిలిన పండుగలకి బతుకమ్మ పండుగకి చాలా విభిన్నమైన విధానం ఉన్నది. మిగిలిన పండుగలన్నీ కూడా చాలా వరకు సంప్రదాయంలో చాలా వాటిలో కొట్టుమిట్టాడుతుంటే ఇది ఒక జానపద గేయాలతో కూడుకున్నటువంటి పండగ ఇది. జానపదాలది అంటే మౌఖికంగానే పాడుకునేటువంటివి, జానపదులు పాడేటువంటి పాటలు, వాళ్లతోనే ప్రచారమైన పాటలు. తర్వాత దీనికి జానపదులకు, ప్రకృతికి, పర్యావరణానికి అనుబంధం ఉన్నటువంటి పండగ ఇది. ఇంతకుముందు మామిడి హరికృష్ణ గారు చెప్పినట్టుగా ఈ బతుకమ్మ పూలు అనేటువంటివి మన ఇండ్లల్లో పెరిగేటువంటివి కాదు, చెట్లు చెరకల దగ్గర పెరిగేటువంటి ఆ మొక్కలకి దొరికే పూలు అన్నమాట. మనం నీళ్లు పోస్తే పెరిగేటువంటి చెట్ల నుండి వచ్చినటువంటి పూలు కాదు, సహజంగా వాటంతట అవే పెరిగేటువంటివి. తర్వాత అవి బతుకమ్మను పేరిస్తే ఇప్పుడు మనం బంతి పూలు, చేమంతి పూలు, మిగిలిన పూలను పెడుతున్నాం. కానీ అంతకు పూర్వం ఔషధ గుణం కలిగినటువంటి తంగేడు, గునుగు, కట్ల ఈ పూలనే ఎక్కువగా ఉపయోగించేవాళ్ళు. అంటే ఒక సహజ సౌందర్యానికి ప్రతీక. మామూలుగా మనం మేకప్ అయితే కాసేపు అయిన తర్వాత మేకప్ అంతా పోతుంది. అట్లాగే పూలు కూడా మనం చెట్ల నుండి తీసిన తర్వాత అవి ఎక్కడ పేర్చినా ఎక్కడ కట్టినా అవి వాడిపోతాయి. కానీ ఒరిజినల్గా బతుకమ్మలో పేర్చేటువంటి పూలు వాడిపోవు. సరే, మనకిప్పుడు అడవులు లేవు, ఏం లేవు కాబట్టి మిగిలినవన్నీ పెంచినవి, కొనుక్కున్న పూలనే బతుకమ్మల్లో పేర్చుకుంటున్నాం. తప్పడం లేదు, అడవినంతా మాయం చేసేసినాం కదా. కాబట్టి అది దానికి ప్రత్యేకంగా ఉన్నది. సరే, బతుకమ్మకు సంబంధించిన కథలు విభిన్నంగా ఉన్నాయి, చాలా చారిత్రకమైన కథలు ఉన్నాయి. ధరచోళ దేశానికి రాజుకు సంబంధించిన కన్యకా పరమేశ్వరి అంటారు, మహిషాసురుని మర్దిని అంటారు. కథలేవైనా ఆ తల్లిని తలుచుకోవడమే ఇక్కడ మనకు బతుకమ్మ పండగ. అట్లా ఆ పండగ మన తెలంగాణ లోపట విశిష్టమైనటువంటి పండగ. అందరం కూడా ఒక్కచోట కలవగలిగినటువంటి పండగ. వేరే పండగలు ఉన్నా, ఆడవాళ్ళం ఒకళ్ళను ఒకళ్ళ ఇంటికి పిలుచుకున్నా అది కొంతమందికి పరిమితమైపోతుంది. కానీ ఈ బతుకమ్మ పండగ అనేటువంటిది ఊరంతా ఒక్కచోట చేరేటువంటి పండగ. ఈ పండగ జరుపుకోవడం ఒక ఎత్తు అయితే, ఆ పండగ పాటల్లో కూడా చాలా ప్రత్యేకత ఉన్నది. ఆ పండగ పాటలు ఎట్లాంటివి అంటే, బతుకమ్మ ఎట్లా పేరుస్తారు, బతుకమ్మ ఎందుకు వచ్చింది, బతుకమ్మని ఎట్లా పేరుస్తారు, ఆ బతుకమ్మ పేర్చి బతుకమ్మ ఆడడానికి పోయినప్పుడు ఉండేటువంటి కష్టాలేంటి, నష్టాలేంటి, ఎంత సంతోషం ఉంటుంది అనే పాటలతో పాటు ఆ జానపదులు రకరకాలైనటువంటి స్త్రీల సమస్యలను వాళ్ళ పాటల్లో పొందుపరుచుకున్నారు. ఆడపిల్లలకి పెళ్ళి కాకపోతే ఎంత ఇబ్బంది అవుతుంది, అవి కూడా పాటలే. సరే, పెళ్ళయిన తర్వాత కూడా సరిపోదు, పెళ్ళయిన తర్వాత అత్తవారింటికి పోయిన తర్వాత పెట్టుబోతలకు సంబంధించిన పాటలు ఉంటాయి. సరిగ్గా పెట్టుబోతలు లేకపోతే ఏమి ఇబ్బందులు వస్తాయి. పోనీ అక్కడితో సమస్య తీరుతుందా అంటే అది కాదు. ఆ తర్వాత పిల్లలు పుట్టినరా లేదా మనం కలవారి కోడలు పాటలు చూస్తాం. అంటే తొట్లల్లా బాలుడు అంబాడేదాకా ఓర్చుకోవాలని అంటాడు అన్నమాట అన్న. అంటే సంతానం లేకపోయినా అది స్త్రీ సమస్యే. సంతానం అయిన తర్వాత కూడా ఒకవేళ బహుభార్యత్వం ఉంటే వాళ్ళ అస్థిత్వ పోరాటం ఎట్లా ఉంటుంది, సమిష్టి కుటుంబాల్లో సమస్యలు ఎట్లా ఉంటాయి, వాళ్ళు ఏ విధమైనటువంటి కష్టాలు పడుతుంటారు, ఇట్లా మొదలైనటువంటి పాటలన్నీ రకరకాలు, ఏ సమస్యలు ఉంటే ఆ సమస్యలు, అట్లా మొదలైనటువంటి పాటలన్నీ కూడా కాలానుగుణంగా సామాజిక సమస్యల్ని కూడా ఆ పాటలు తమలో లీనం చేసుకున్నాయి. ఆ తర్వాత మనకందరికీ తెలిసిందే ఉద్యమ గీతం కూడా అయింది, ఉద్యమ పాటలు వచ్చినాయి. అసలు బతుకమ్మ అంటే ఉద్యమ
ఉద్యమ పండుగ అనేది బతుకమ్మ పండుగ అయింది. ఇవన్నీ కూడుకున్నటువంటి బతుకమ్మ పండుగ. ఒక రకంగా జానపదాలు ఒకప్పుడు ఉన్నా, అవి మౌఖికంగా ఉన్నా, ఇప్పుడేమో మనము వాటిని పుస్తకాల్లో నిక్షిప్తం చేస్తున్నాం. ఒకప్పుడు జానపదులు పాడుకున్నటువంటి పాటల్ని ఇప్పుడు శిష్టులు ప్రత్యేకంగా రాస్తున్నారు. వాటిలలో వచ్చినటువంటి మార్పులు ఇవి. సరే, నేను నా కవితను వినిపిస్తాను. నేను వరంగల్లో హన్మకొండలో పుట్టిన దాన్ని. వరంగల్ జిల్లాలో బతుకమ్మ చాలా ప్రత్యేకంగానే జరుపుకుంటారు. అక్కడ ప్రత్యేకించి ఊరంతా చోటికి వస్తారు. ఎంత ఒక్క చోటికి వస్తారు అనే విషయం ఎట్లా అంటే, మేము పోయేటువంటి బతుకమ్మ ఆడడానికి పోయేటువంటి ఆ సందు ఏదైతే ఉంటుందో అదేమో చాలా చిన్నది. లోపట పద్మాక్షమ గుండం అని ఉంటుంది. ఆ పద్మాక్షమ గుండం దగ్గర చివరి రోజు ఆడతారు. మిగిలిన రోజులందరూ కూడా ఒక్కొక్క గుళ్ళో ఒక్కొక్క రోజు వాళ్ళ వాళ్ళ వీధులను బట్టి అక్కడికి పోతూ ఉంటారు. కానీ చివరి రోజు ముఖ్యంగా హన్మకొండ వాళ్ళు పద్మాక్షమ గుండం దగ్గరికి, కొంతమంది 1000 స్తంభాల గుడి దగ్గరికి, వరంగల్ దగ్గర ఉండేవాళ్ళు భద్రకాళి దగ్గరికి, కాజీపేటలో అది 3 నగరాల అంటే జంట నగరాలు కాదు, 3 నగరాలది అది. అయితే అట్లా ఆ బతుకమ్మ పండుగ లోపటికి పోతే బయటికి రావడం అనేది కష్టం. అంత ఇసుక వేస్తే రాలరు అనేది చాలా కరెక్ట్గా అక్కడ సూట్ అవుతుంది. ఆ పండగ గురించి నా చిన్న కవిత. సారీ, సారీ. నా కలలో బతుకమ్మ. నేను బతుకమ్మను, మీ జ్ఞాపకాల పొరని, 7 రంగుల సింగిడైన కాంతి పుంజాన్ని, సహజ సౌందర్య ప్రతీకను, అచ్చట్ల ముచ్చట్ల చప్పట్ల ఆనందహేళని, పండగల కలికితురాయిని, చేను చెలక చెరువు పంట ప్రకృతి పర్యావరణాలే నా ఊపిరి, పూల పండుగను, లలిత కళల సమాహార రూపాన్ని. ఎక్కడి లలిత కళలని ఆశ్చర్యపోకండి. నా పేర్పులో శిల్పం, పాటలో సంగీత సాహిత్యాలు, ఆటలో నృత్యం, కలగలిసి చిత్రలేఖన రూపాన్ని అని మరవకండి. మరో అడుగు ముందుకేసిన కుటుంబ సంబంధాలకు ఆలవాలాన్ని, సామాజిక బంధాలకు ఆటపట్టును, ఆడబిడ్డల ఆట విడుపును, సంస్కృతి సంప్రదాయాల మూలపుటమ్మను, మీ సుఖ సంతోషాల కల్పవృక్షాన్ని. కొత్త ఒక వింత, పాతదంతా రోత సామెతగా కొత్త కొంత పొంతలతో నన్ను వికృతం చేయకండి. నా రక్షణే మీకు రక్ష. ఇది నా కలలో బతుకమ్మ, నా కలల బతుకమ్మ కూడా.